ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించేందుకు అబ్బులు టీం తీవ్రంగా శ్రమిస్తోంది. బోట్లను కట్ చేయడం సాధ్యం అవడం లేదని, అందుకని బోట్లకు హోల్స్ వేసి 2 పడవల సాయంతో లాగుతున్నామని కచ్చలూరు అబ్బులు అన్నారు. పని మొత్తం నీటి కిందే ఉండి జాగ్రత్తగా చేయాల్సి ఉందని చెప్పారు. ఈ రోజు ఎలాగైనా బోట్లను మొత్తం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్న అబ్బులతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొట్టిన సంబంధించి తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 5 రోజుల నుంచి ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కచ్చలూరు నుంచి ఎక్కడైతే కాకినాడకు సంబంధించి గోదావరి వాటర్లో కనుక బోట్లు మునిగిపోతే వాటిని తీసిన నిపుణులు అబ్బులను కూడా పిలిపించి ఇక్కడ స్వయంగా వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా తీయబోతా ఉన్నారు అసలు ఈ బోట్లకు సంబంధించి? అసలు ఎలా ఉంది అసలు పొజిషన్? మన యాక్చువల్గా ఏమైందంటే అండర్ వాటర్ టీమ్ మన కింద పనిచేస్తుంది సార్. వాళ్ళు ఏమైందంటే కింద నుంచి మనకు ఒక 7 హోల్స్ చేస్తారు, అంటే అండర్ వాటర్లో ఉండిపోయింది కాబట్టి ఆ హోల్స్ వస్తే వాటికి మనం ఏంటంటే డీసైకిల్స్ మమ్మల్ని ఏంటంటే సీలింగ్స్ పాస్ చేసుకుని మనం లాగుతాం సార్. లాగి దాన్ని ఏమైందంటే ఆ ఫ్రంట్ నిన్న ఆల్రెడీ మనకి గేటు వరకు ఉండిపోయిన దాన్ని ఇంచుమించు ఒక 10 మీటర్లు మనం లాక్ వచ్చాము. దాన్ని తిరగబడిన దాన్ని మనకి మళ్ళీ దాని పొజిషన్ ఒక మళ్ళీ యథావిధి యాక్చువల్గా పొజిషన్ తీసుకొచ్చి పెట్టాం. దాని వేళ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ టీం వర్క్ చేస్తుంది సార్. మన అండర్ వాటర్ టీం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు రోప్ సీలింగ్ ఇప్పుడు కానీ పాస్ చేస్తే దాన్ని తిప్పి 2 ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ ఇసుక నామలు పెద్ద ఉన్నాయి. ఆ 2 వాటికి కూడా మన కింద నుంచి మామూలుగా 2 సీలింగ్ పాస్ చేసి ఈ బోట్ని సరిగా టచ్ చేసి దాన్ని యాక్చువల్లీ మన లాక్కుని మామూలుగా అంటే బోట్ ఇంజిన్ లాక్కుని సాయంతో మన ఫ్రంట్ తీసుకొచ్చేస్తాం. ఎన్ని బోట్లు పెట్టి ఇట్లా ముందుకు మనకి ఇప్పుడు యాక్చువల్లీ దాన్ని మనం చేసేది 2 బోట్లు అరెస్ట్ 2 బోట్లతో అరెస్ట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఉన్న ఒక 2 బోట్లో 3 బోట్లు పెట్టుకుని వాళ్ళు మన సహకారంతో మామూలుగా మన రోప్ సహకారంతో వాళ్ళ సహకారంతో దాన్ని ఫ్రంట్కి మూవ్మెంట్ చేసుకొస్తాం. కింద కూడా ఏంటంటే మనకు వాళ్ళు రాళ్ళు అయ్యి ఉన్నాయి సార్. యాక్చువల్గా ఎలా ఏంటంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం చూస్తే మనకి ఇంచుమించు ఒక 10 మీటర్లు వచ్చేటప్పటికల్లా కింద రాళ్ళు మామూలుగా రాళ్ళు జెడ్ ఫైలింగ్ అయ్యి ఉందని, దానివల్ల నేను రాళ్ళ మీద ఏముందని మళ్ళీ రాళ్ళ మీద ఎక్కితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను అక్కడే మనం లాక్ చేసి దాన్ని ఇంకా ఇంచుమించు మన 18 అడుగులో డ్రాఫ్ట్ వస్తుందండి కిందకి. 18 అడుగులు డ్రాఫ్ట్ వస్తుంది కాబట్టి అంటే మనది ఈ బోట్ వచ్చి ఇంచుమించు మనకి 4 మీటర్స్ అంతా మన హైట్ వస్తుంది. యాక్చువల్గా మన హైట్ వచ్చి 4 మీటర్స్ వస్తుంది సార్. దానివల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం 90% వాళ్ళు మనం చేసుకోవాలి 80% మనం దాన్ని ఫ్రంట్ తీసుకుంటాకు వస్తాం. ఎన్ని ఉన్నాయని చూస్తాం, పైకి ఏమో 2 కనపడతా ఉన్నాయి, లోపల ఇంకోటి ఉందా? లోపల యాక్చువల్ నిన్న మనం చేసిన దానికి ఒకటి ఉంది సార్ ఆల్రెడీ. దాని మీద ఎక్కేసిన దాన్ని మనం మామూలు లాక్ వచ్చి బయట పెట్టాం. యాక్చువల్గా కింద కూడా ఒకటి ఆల్రెడీ ఉంది ఆల్రెడీ మనం సర్వే చేసారు. కింద ఒకటి ఉందని దాని పైన ఎక్కిన దాన్ని మనం మామూలు లాక్ వచ్చి తీసుకొచ్చి 10 మీటర్లు తీసుకొచ్చి చేసాం. 3 ఒకసారి తీసడానికి అవుతుందా లేకపోతే ఇప్పుడు కటింగ్ అయింది? 1 కటింగ్ ఏం అవ్వలేదండి. యాక్చువల్గా కటింగ్ ఏం అవ్వలేదు. కటింగ్ అంటారు కానీ వాళ్ళు కట్ చేస్తారు కానీ పైన కట్ చేస్తారు కానీ కటింగ్ అవుతలేదు. అండర్ వాటర్ కటింగ్ మామూలుగా అవుతలేదు. పైన కట్ చేస్తారు కానీ దాని కటింగ్ ఏం అవ్వలేదు సార్. హోల్ చేసి లాక్ చేసి మామూలుగా మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏంటి రేపు ఇటువెస్లీ వేళ మీకు ఆ 2 బోట్లని మనం ఉన్న ఇసుక 2 బోట్లని పెట్టి మనం లాక్ చేసి బయట లాక్ వాడికి పొజిషన్లోకి ఇప్పుడు వస్తుందా బోటు? పొజిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పొజిషన్ తీసుకొచ్చేస్తాం. యాక్చువల్గా నిన్న ఒక దాని మీద మన పడిపోయినది ఆ బోటు మీద పడిపోయిన దాని మీద మన తిరగొట్టేసి దాన్ని మామూలు పొజిషన్ పెట్టి దాన్ని తిరగొట్టాం సార్. వచ్చేస్తాం. ఇప్పుడు 3 బోట్లు ఒకసారి తీసేస్తారా? ఒకటి 1 by 1 చేస్తాం సార్. 3 బోట్లు రానికి పెద్ద బోట్లు కదా సార్. ఇవాళ 3 వచ్చేస్తాయి. మనకి యాక్చువల్గా ఇంచుమించు మనకి అంటే ఒక యాక్చువల్లీ ఇంచుమించు 100 టన్స్ వస్తుంది సార్. ఒక బోట్ వచ్చి 100 టన్నులు వస్తుంది. దాంట్లో లోడ్ వేసిన దానికి ఇంచుమించు 240 టన్నుల దాకా యాక్చువల్గా 240 టన్నులు లోడ్ పడుతుంది సార్. ఇంచుమించు 60 క్యూబిక్ మీటర్లు పడుతుంది. 60 క్యూబిక్ మీటర్లు అంటే ఇంచుమించు మనకి 200 చిల్లర శాండ్ 250 టన్నుల శాండ్ దాంట్లో పడుతుంది. ఇవాళ వాటర్తో దాంతో 2 కలిపి ఉందండి. అది ఇది వెయిట్ వచ్చి షిప్ యొక్క లైట్ వెయిట్ వచ్చి 100 టన్నుల పైన వస్తుంది ఈజీ. కానీ నెక్స్ట్ దాంతో మామూలుగా మన శాండ్ కూడా ఉంటుంది, దాని వాటర్ ఉంటుంది కాబట్టి ఇంచుమించు అలా మనకి 300 టన్నుల దగ్గర వస్తుంది సార్ వెయిట్. 2 పడవలు ఏవైతే కనిపిస్తా ఉన్నాయో 2 పడవల ద్వారా దాన్ని లాక్ చేసి ఇప్పుడు హోల్స్ వేసి పూర్తిగా దాన్ని అరెస్ట్ చేసి దాన్ని బయటికి ఈ విధంగా ముందుకి లాక్కొస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఒక వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మరొక 2 కూడా బయటికి తీసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ముందు ఏదైతే పడవ ముందు తీసామో దాన్ని ముందు బయటికి లాగేసి తర్వాత మిగిలిన 2 పడవలు కూడా ఈరోజు ఎట్టకేలకి బయటికి తీస్తామంటూ కూడా అబ్బులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా కిరణ్తో మల్లికార్జున, బిగ్ టీవీ.